ఓం శాంతి 5/7/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, స్మృతి ద్వారానే ఆత్మ యొక్క బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, శక్తి లభిస్తుంది, ఆత్మ సతో ప్రధానంగా తయారవుతుంది. అందువలన స్మృతి యాత్రపై విశేష గమనం ఉంచండి. ప్రశ్న: తండ్రి ఒక్కరిపైనే ప్రేమ కలిగిన పిల్లల చిహ్నాలు ఎలా ఉంటాయి? గుర్తులు. జవాబు: 1. ఒకవేళ ఒక్క తండ్రిపైనే ప్రేమ ఉంటే తండ్రి దృష్టి వీరిని పరివర్తన చేస్తుంది, అంటే తృప్తిపరుస్తుంది. 2. తండ్రి ఒక్కరిపైన ప్రేమ కలిగిన వారు పూర్తి నిర్మోహులుగా ఉంటారు, ఎవ్వరిపైన మోహం ఉండదు, ఒక్క బాబా పైన తప్ప. 3. ఎవరైతే అనంతమైన తండ్రి ప్రేమను ఇష్టపడతారో వారు మరి ఎవ్వరి ప్రేమలో చిక్కుకోరు. 4. అసత్య దేశంలోని అసత్య మానవులతో వారి బుద్ధి తెగిపోయి ఉంటుంది. బాబా మీకు ఇప్పుడు ఇచ్చే ప్రేమ అవినాశిగా అయిపోతుంది. సత్యుగంలో కూడా మీరు పరస్పరం చాలా ప్రేమగా ఉంటారు. ఓం శాంతి. అనంతమైన తండ్రి ప్రేమ పిల్లలైన మీకు ఇప్పుడు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఈ ప్రేమను భక్తిలో కూడా చాలా గుర్తు చేసుకుంటారు. బాబా, మీ ఒక్కరి ప్రేమయే కావాలి, మీరే తల్లి తండ్రి, మీరే మా సర్వస్వమని పాడతారు. ఒక్కరి ద్వారానే అర్ధకల్పం వరకు ప్రేమ లభిస్తుంది. మీరిచ్చే ఆత్మిక ప్రేమకు గల మహిమ అపారమైనది. పిల్లలైన మిమ్మలను తండ్రియే శాంతిధామానికి అధిపతులుగా చేస్తున్నారు. మీరిప్పుడు దుఃఖధామంలో ఉన్నారు. అశాంతి మరియు దుఃఖంతో అందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎవ్వరికి నాథులు లేరు. అందువలన భక్తి మార్గంలో స్మృతి చేస్తారు, కానీ నియమానుసారంగా భక్తి సమయం కూడా అర్ధకల్పం ఉంటుంది. తండ్రి అంతర్యామి కాదు అని పిల్లలకు అర్థం చేయించబడింది. అందరి మనస్సులో ఏముందో తండ్రి తెలుసుకునే అవసరం లేదు. అక్కడ ఆలోచనలు చదివేవారు, థాట్ రీడర్స్ కొందరు ఉంటారు. దానిని కూడా ఒక విద్యగా నేర్చుకుంటారు. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు తండ్రి వస్తారు, తండ్రి మరియు పిల్లలే ఈ పాత్రనంతా అభినయిస్తారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అందులో పిల్లలు ఎలా పాత్ర చేస్తున్నారో తండ్రికి తెలుసు. అంతేకాని వారు ప్రతి ఒక్కరి మనస్సును తెలుసుకుంటారు అని కాదు. ప్రతి ఒక్కరిలో వికారాలే ఉన్నాయి అని, మానవులు చాలా చీచీగా ఉన్నారు అని రాత్రి క్లాస్లో కూడా అర్థం చేయించారు. తండ్రి వచ్చి పుష్పాల సమానంగా చేస్తారు. ఈ తండ్రి ప్రేమ పిల్లలైన మీకు ఒక్కసారి లభిస్తుంది. అది మళ్ళీ అవినాశిగా అయిపోతుంది. అక్కడ మీరు ఒకరినొకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. మీరు ఇప్పుడు మోహజీతులుగా అవుతున్నారు. సత్యుగ రాజ్యాన్ని యథా మోహజీత్ రాజారాణి తథా ప్రజల రాజ్యమని అంటారు. అక్కడ ఎవ్వరూ ఎప్పుడు ఏడ్వరు, దుఃఖము అనే మాటే ఉండదు. ఒకప్పుడు భారతదేశంలో ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు ఆనందం ఉండేవి అని మీకు తెలుసు. ఇప్పుడు అవి లేవు, ఎందుకంటే ఇది రావణ రాజ్యం. ఇందులో అందరూ దుఃఖమును అనుభవిస్తూ ఉన్నారు. తండ్రి, మీరు వచ్చి సుఖము శాంతి ఇవ్వండి, దయ చూపండి అని తండ్రిని పిలుస్తారు. అనంతమైన తండ్రి దయాహృదయులు. రావణుడు నిర్దయుడు, దుఃఖమిచ్చే మార్గాన్ని చూపించేవాడు. మానవులందరూ దుఃఖ మార్గంలో నడుస్తున్నారు. అన్నిటికంటే చాలా ఎక్కువగా దుఃఖం ఇచ్చేది కామ వికారం. అందువలన తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, కామ వికారాన్ని జయిస్తే జగత్ జీతులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణలను జగత్ జీతులని అంటారు. మీకెదురుగా లక్ష్యం నిల్చొని ఉంది, లక్ష్మీనారాయణలుగా కావడం అనే లక్ష్యం. మందిరాలకు వెళ్తారు, కానీ వారి జీవిత చరిత్ర గురించి ఏమీ తెలియదు. బొమ్మలకు పూజ చేసినట్లు దేవతలకు పూజ చేస్తారు. తయారు చేసి బాగా అలంకరించి నైవేద్యము మొదలైనవి అర్పిస్తారు, కానీ ఆ విగ్రహాలైతే తినవు, బ్రాహ్మణులే తింటారు. విగ్రహాలను తయారు చేసి పాలన చేసి వినాశనం చేస్తారు. దీనిని మూఢ నమ్మకము అని అంటారు. సత్యుగంలో ఇలాంటి విషయాలు ఉండవు. ఈ ఆచారాలు పద్ధతులు కలియుగంలో వెలువడతాయి. మీరు మొట్టమొదట శివబాబా ఒక్కరినే పూజిస్తారు. ఇది అవ్యభిచారి సత్యమైన పూజ. తర్వాత వ్యభిచారి పూజ జరుగుతుంది.
బాబా అని అనగానే పరివారపు సుగంధం అనుభవం అవుతుంది. మీరు కూడా మీరే తల్లి తండ్రి, మీరు ఈ జ్ఞానమునిచ్చే కృప చూపించడం ద్వారా మాకు అపారమైన సుఖం లభిస్తుంది అని అంటారు కదా. మీరు మొట్టమొదట మూలవతనంలో ఉండేవారమని బుద్ధిలో గుర్తు ఉంది. శరీరాన్ని ధరించి పాత్ర చేసేందుకు అక్కడి నుండి ఇక్కడికి వస్తారు. మొట్టమొదట మీరు దైవీ శరీరాన్ని తీసుకుంటారు అనగా దేవతలని పిలువబడతారు. తర్వాత క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలలోకి వస్తూ భిన్న భిన్న పాత్రలను చేస్తారు. ఈ విషయాలు మీకు ఇంతకు ముందు తెలియదు. ఇప్పుడు బాబా వచ్చి ఆది మధ్య అంత్యముల జ్ఞానాన్ని పిల్లలైన మీకు ఇచ్చారు. నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను అని తండ్రికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా తండ్రి ఇచ్చారు. ఇతనికి తన 84 జన్మల గురించి తెలియదు బ్రహ్మబాబాకు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. శ్యామ సుందరుడి రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. శ్రీకృష్ణుడు క్రొత్త ప్రపంచపు మొదటి రాకుమారుడు. రాధ 2వ నంబర్లో ఉంది. ఇద్దరి మధ్య కొన్ని సంవత్సరాల తేడా ఉంటుంది. సృష్టి ఆదిలో వీరిని మొదటివారు అని అంటారు. అందువలన అందరూ కృష్ణుణ్ణి ప్రేమిస్తారు. కృష్ణుణ్ణి శ్యామ్ సుందర్ అని అంటారు. స్వర్గములో అయితే అందరూ సుందరంగానే ఉండేవారు. ఇప్పుడు ఆ స్వర్గం ఎక్కడుంది? చక్రం తిరుగుతూనే ఉంటుంది, అంతేకాని సముద్రంలోకి వెళ్ళదు. లంక, ద్వారక సముద్రం క్రిందికి వెళ్ళిపోయాయని చెప్తారు. అలా జరగదు. ఈ చక్రం తిరుగుతూనే ఉంది. ఈ చక్రమును తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి, మహారాజా, మహారాణిగా, విశ్వానికి అధిపతులుగా అవుతారు. ప్రజలు కూడా తమను తాము మాలికులని అనుకుంటారు. ఇది మా రాజ్యం అని అంటారు. భారత్ వాసులు కూడా ఇది మా రాజ్యం అని అంటారు. భారతదేశం అనే పేరు నిజమైనది. హిందూస్థాన్ అనే పేరు తప్పు. వాస్తవంగా అదే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. కానీ ధర్మ భ్రష్టం, కర్మ భ్రష్టం అయినందున స్వయాన్ని దేవతలం అని చెప్పుకోలేరు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. లేకపోతే తండ్రి వచ్చి దేవీ దేవతా ధర్మంను మళ్ళీ ఎలా స్థాపన చేయగలరు? ఇంతకుముందు ఈ విషయాలన్నీ మీకు కూడా తెలియవు. ఇప్పుడు తండ్రి స్వయం వచ్చి అర్థం చేయించారు. ఇలాంటి మధురమైన బాబాను కూడా మీరు మర్చిపోతారు. అందరికంటే బాబా మధురమైన వారు కదా. పోతే రావణ రాజ్యంలో మీకు అందరూ దుఃఖంనే ఇస్తారు. అందుకే అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. హే ప్రియతమా, ప్రేయస్సులైన మాతో వచ్చి ఎప్పుడు కలుసుకుంటారంటూ వారి స్మృతిలో ప్రేమతో కన్నీరు కారుస్తూ ఉంటారు. ఎందుకంటే మీరందరూ భక్తులు. భక్తులకు భగవంతుడు పతి. భగవంతుడు వచ్చి భక్తికి ఫలితమని ఇస్తారు, దారి చూపిస్తారు. అంతేకాక ఇది 5000 సంవత్సరాల ఆట అని అర్థం చేయిస్తారు. రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్యాల గురించి మానవ మాతృలెవ్వరికీ తెలియదు. ఆత్మిక తండ్రికి మరియు ఆత్మిక పిల్లలకు మాత్రమే తెలుసు. మానవులెవ్వరికీ తెలియదు. దేవతలకు కూడా తెలియదు. దీనిని గురించి ఆత్మిక తండ్రికి మాత్రమే తెలుసు. వారు కూర్చొని తమ పిల్లలైన మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మరి ఏ దేహదారి వద్ద ఈ రచయిత రచనల ఆది మధ్య అంత్య జ్ఞానం లేదు. ఈ జ్ఞానం ఆత్మిక తండ్రి వద్దే ఉంటుంది. వారినే జ్ఞానేశ్వరుడు అంటారు. జ్ఞానేశ్వరుడు మిమ్ములను రాజరాజేశ్వరులుగా చేసేందుకు, అంటే స్వర్గంలో రాజారాణిలుగా చేయటానికి జ్ఞానం ఇస్తారు. అందువలన దీనిని రాజయోగం అని అంటారు. మిగిలినవన్నీ హఠయోగాలు. హఠయోగుల చిత్రాలు కూడా చాలా ఉన్నాయి. సన్యాసులు వచ్చినప్పుడు వారు హఠయోగంను నేర్పిస్తారు. వారి ధర్మం చాలా వృద్ధి జరిగిన తర్వాత హఠయోగము మొదలైనవి నేర్పిస్తారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. నేను సంగం యుగంలోనే వచ్చి రాజధానిని స్థాపన చేస్తాను. స్థాపన ఇక్కడే చేస్తారు, సత్యుగంలో చేయరు. సత్యుగ ప్రారంభంలో రాజ్యం ఉంటుంది కనుక అది తప్పకుండా సంగమ యుగంలోనే స్థాపన అవుతుంది. ఇక్కడ కలియుగంలో అందరూ పూజారులుగా ఉన్నారు. సత్యుగంలో అందరూ పూజ్యులుగా ఉంటారు. కావున పూజ్యులుగా తయారు చేసేందుకు తండ్రి వస్తారు. రావణుడు పూజారిగా చేస్తాడు. ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇది ఉన్నతాతి ఉన్నతమైన చదువు. ఈ టీచర్ గురించి ఎవ్వరికీ తెలియదు. వారు పరంపిత పరమ శిక్షకులు, పరమ సద్గురువు కూడా. ఇది కూడా ఎవరికీ తెలియదు. తండ్రి వచ్చి తమ పూర్తి పరిచయాన్ని ఇస్తారు. స్వయంగా వారే పిల్లలను చదివించి
మళ్ళీ తనతో పాటు తీసుకెళ్తారు. అనంతమైన తండ్రి ప్రేమ లభిస్తే మరి ఎవ్వరి ప్రేమను ఇష్టపడరు. ఈ సమయంలో ఇదంతా అసత్య ఖండం, అసత్య మాయ, అసత్య శరీరం. భారతదేశం ఇప్పుడు అసత్య ఖండంగా ఉంది. సత్యుగంలో మళ్ళీ సత్యఖండంగా ఉంటుంది. భారతదేశం ఎప్పటికీ వినాశనం అవ్వదు. ఇదన్నిటికంటే గొప్ప తీర్థస్థానం. ఇక్కడ అనంతమైన తండ్రి కూర్చొని సృష్టి ఆది మధ్య అంత్యాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. అంతేకాక అందరికీ సద్గతిని ఇస్తారు. ఇది చాలా గొప్ప తీర్థస్థానం. భారతదేశం మహిమ అపారమైనది. భారతదేశం ప్రపంచంలోనే అద్భుతమైనది. వండర్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా మీరు అర్థం చేసుకుంటారు. అక్కడ ఉండేది మాయకు చెందిన 7-8 అద్భుతాలు. ఈశ్వరుడి అద్భుతం ఒక్కటే. స్వర్గం తండ్రి ఒక్కరే. వారు రచించిన అద్భుతమైన స్వర్గం కూడా ఒక్కటే. దానినే హెవెన్, ప్యారడైజ్, స్వర్గం అని అంటారు. సత్యమైన పేరు ఒక్కటే, అది స్వర్గం, ఇది నరకం. బ్రాహ్మణులైన మీరే చక్రమంతా చుట్టి వస్తారు. మనమే బ్రాహ్మణులము, తర్వాత దేవతలము. ఎక్కే కళ, దిగే కళ. మీరు ఎక్కే కళలో ఉంటే అందరికీ మేలు జరుగుతుంది. విశ్వంలో శాంతి ఉండాలి, సుఖం కూడా ఉండాలి అని భారతీయులే కోరుకుంటారు. స్వర్గంలో సుఖమే ఉంటుంది, దుఃఖం అను పేరే ఉండదు. దానిని ఈశ్వర్య రాజ్యమని అంటారు. సత్యుగంలో సూర్యవంశం, తర్వాత 2వ గ్రేడ్లో చంద్రవంశం ఉంటుంది. మీరు ఆస్తికులు, వారు భక్తులు కూడా నాస్తికులు. తండ్రిని తెలుసుకోలేదు. మీరు ధని, నాథుడికి, కుబేరుడికి చెందిన వారైన ధనవంతులు. తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేస్తున్నారు. మాయతో గుప్తంగా మీకు యుద్ధం జరుగుతోంది. రాత్రి వేళలో తండ్రి వస్తారు. కలియుగం అనే రాత్రిలో శివరాత్రి అని ఉంది కదా, కానీ శివుడి రాత్రికి అర్థం కూడా తెలియదు. బ్రహ్మరాత్రి పూర్తి అవుతోంది, బ్రహ్మ పగలు ప్రారంభం అవుతోంది. వారు కృష్ణ భగవాను వాచ అని అంటారు. ఇది శివ భగవాను వాచ. ఇప్పుడు రైట్ ఎవరు? కృష్ణుడైతే 84 జన్మలు పూర్తిగా తీసుకుంటాడు. నేను సాధారణ వృద్ధ శరీరంలో వస్తాను అని తండ్రి చెప్తారు. బ్రహ్మ కూడా తన జన్మల గురించి తెలియదు. చాలా జన్మల తర్వాత చివరిలో పతితమైనప్పుడు, పతిత సృష్టి, పతిత రాజ్యంలో నేను వస్తాను. పతిత ప్రపంచంలో అనేక రాజ్యాలు ఉంటాయి. పావన ప్రపంచంలో ఒకే రాజ్యం ఉంటుంది. లెక్క ఉంటుంది కదా. భక్తి మార్గంలో చాలా నవదా భక్తి చేసినప్పుడు, ఎప్పుడైతే శిరస్సు ఛేదించుకునేందుకు, తల నరుకోవడానికి కూడా సిద్ధపడతారో అప్పుడు సాక్షాత్కారం అవుతారు. వారి మనోకామనలు పూర్తి అవుతాయి. కానీ అందులో ఏమీ లేదు. దానిని నవ విధాల భక్తి అని అంటారు. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి భక్తిలోని కర్మకాండకు సంబంధించిన విషయాలను మానవులు చదువుతూ చదువుతూ క్రిందకు వచ్చేస్తారు. వ్యాసుడు శాస్త్రాలను తయారు చేశాడని అంటారు. కూర్చొని ఏమేమో వ్రాసేశారు. భక్తి జ్ఞానాల రహస్యం పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మెట్ల చిత్రము మరియు కల్పవృక్షం చిత్రంలో వీటన్నింటి జ్ఞానం ఉంది. అందులో 84 జన్మలను కూడా చూపించారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. ప్రారంభంలో వచ్చిన వారే 84 జన్మలు పూర్తిగా తీసుకుంటారు. సత్యుగం ఆది నుండి వచ్చేవారు. మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తున్న ఈ జ్ఞానం జన్మ జన్మల సంపాదనకు ఆధారం అవుతుంది. 21 జన్మల వరకు ఏ వస్తువు మీకు లోటే ఉండదు. అక్కడ ప్రాప్తి కొరకు పురుషార్థం, ప్రయత్నం చేయాల్సిన పని కూడా లేదు. అది తండ్రి రచించిన ఏకైక అద్భుతం. దానిని స్వర్గం అని అంటారు. దాని పేరే ప్యారడైస్. ఆ స్వర్గానికి అధికారులుగా తండ్రి తయారు చేస్తున్నారు. వారైతే కేవలం అద్భుతాలను చూపిస్తారు, కానీ మిమ్మలను దానికి అధికారులుగా తయారు చేస్తారు. అందువలన ఇప్పుడు నిరంతరం నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. స్మరిస్తూ స్మరిస్తూ సుఖమును పొందండి. తనువుకు సంబంధించిన కలహ క్లేశాలను తొలగించుకొని జీవన్ముక్తిని పొందండి. పవిత్రంగా అయ్యేందుకు స్మృతి యాత్ర కూడా చాలా అవసరం. మన్మనాభవ, తద్వారా అంతమతి సుగతి అయిపోతుంది. శాంతిధామాన్ని గతి అని అంటారు. సద్గతి ఇక్కడే జరుగుతుంది. సద్గతికి వ్యతిరేకం దుర్గతి. మీరిప్పుడు తండ్రిని మరియు రచనల ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నారు.
మీకు తండ్రి ప్రేమ లభిస్తుంది. తండ్రి దృష్టి ద్వారా తృప్తిపరుస్తారు. వారు సన్ముఖంలో వచ్చి జ్ఞానం వినిపిస్తారు కదా. ఇందులో ప్రేరణ అనే మాటే లేదు, ఎక్కడి నుండో చెప్పేది లేదు. స్మృతి చేస్తే శక్తి ఎలా లభిస్తుందో తండ్రి సూచనలను ఇస్తారు. బ్యాటరీ ఛార్జ్ అవుతుంది కదా, ఆత్మ కూడా మోటరు. దీని బ్యాటరీ ఛార్జ్ తగ్గిపోయింది. ఇప్పుడు సర్వశక్తివంతుడైన తండ్రితో బుద్ధి ద్వారా యోగం చేస్తే మళ్ళీ మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. మీ బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. తండ్రి వచ్చి అందరి బ్యాటరీని ఛార్జ్ చేస్తారు. తండ్రి ఒక్కరే సర్వశక్తివంతులు. ఈ మధురాతి మధురమైన విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. భక్తిలోని శాస్త్రాలను జన్మ జన్మల నుండి చదువుతూ వచ్చారు. ఇప్పుడు అన్ని ధర్మాల వారికి ఒకే విషయాన్ని చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తం అవుతాయి. ఇప్పుడు స్మృతి చేయడం పిల్లలైన మీ పని. ఇందులో భ్రమపడే విషయం ఏదీ లేదు. పతిత పావనుడు తండ్రి ఒక్కరే. మళ్ళీ పావనమై అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానం అందరి కొరకు. ఇది సహజ రాజయోగం, సహజ జ్ఞానం. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సర్వశక్తివంతుడైన తండ్రితో మీ బుద్ధి యోగాన్ని జోడించి వారి ద్వారా మీ ఆత్మ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. ఆత్మను సతో ప్రధానంగా చేసుకోవాలి. స్మృతి యాత్రలో ఎప్పుడు తికమక పడరాదు. సెకండ్ పాయింట్, చదువును బాగా చదువుకొని మీపై మీరే దయ చూపుకోవాలి. తండ్రి సమానం ప్రేమ సాగరులుగా అవ్వాలి. తండ్రి ప్రేమ ఎలాగైతే అవినాశిగా ఉంటుందో అలాగే అందరిపై అవినాశి సత్యమైన ఆత్మిక ప్రేమను ఉంచుకోవాలి. మోహజీతులుగా అవ్వాలి. వరదానము, అనుభూతి శక్తి ద్వారా మధురమైన అనుభవాన్ని చేసే సదాశక్తిశాలి ఆత్మాభవ. ఈ అనుభూతి శక్తి చాలా మధురమైన అనుభవం చేయిస్తుంది. ఒకసారి స్వయాన్ని తండ్రికి కంటి పాప ఆత్మను అనగా బాబా కళ్ళల్లో ఇమిడిపోయిన శ్రేష్టమైన బిందువును అని అనుభవం చేయండి. ఒకసారి మస్తకంపై ప్రకాశిస్తున్న మస్తక మణిని, ఒకసారి స్వయాన్ని బ్రహ్మబాబాకు సహయోగిగా ఉన్న కుడి భుజాన్ని, బ్రహ్మబాబా భుజాలనని అనుభవం చేయండి. ఒకసారి అవ్యక్త ఫరిస్తా స్వరూపాన్ని అనుభవం చేయండి. ఇలాగే పరంధామంలో బాబా జతలో ఇంటిలో ఉండే అనుభూతి. ఇలా శక్తిని పెంచుకుంటూ ఉంటే శక్తిశాలిగా అవుతారు. అప్పుడు చిన్న మచ్చ కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాక దానిని పరివర్తన కూడా చేసుకుంటారు. స్లోగన్, అందరి హృదయపూర్వక ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటే, అందరి హృదయపూర్వక ఆశీర్వాదాలు ఫస్ట్ లభించాలి అంటే అందరికీ నచ్చినట్టు, అంటే ఫస్ట్ బాబాకు నచ్చినట్టు నడిస్తే అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. అలా లభిస్తే మీ పురుషార్థం ఈజీ అయిపోతుంది. ఆశీర్వాదాలు అంటేనే లిఫ్ట్ లాంటిది అంటారు కదా బాబా. అవ్యక్త ఇషారా, పరోపకారం యొక్క భావనతో సంపన్నులై అపకారులకు కూడా ఉపకారం చేయటం కూర్చి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మీ పట్ల శుభభావన ఉంచిన వారి పట్ల మీరు కూడా శుభభావన ఉంచటము, మీకు ఉపకారం చేసిన వారికి తిరిగి మీరు ఉపకారం చేయడం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఎవరైనా మిమ్మల్ని మాటి మాటికి క్రింద పడవేయడానికి ప్రయత్నించినా, మీ మనస్సుకు చాలా బాధ కలిగించేలా ప్రవర్తించినా కానీ మీరు తిరిగి వారి పట్ల సదా శుభ చింతకులుగా అటల్ భావంతో, అంటే ఈ శుభచింతన అనేది కొద్దిగా ఉంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది, ఇలా కాదు, ఎప్పటికీ అచలంగా అటల్గా ఉండాలి. విషయాల కారణంగా భావము మారిపోరాదు. ఎవరు అపకారం చేసినా మీరు ఆ అపకారాలను కూడా ఉపకారంలోకి పరివర్తన చేసుకోవాలి. అంతా నా మంచికే అనే భావన రావాలి మీకు. బాబా మన మంచికే అనుకోవడానికి ఎన్నో విషయాలు తెలిపిస్తారు కదా, అవన్నీ గుర్తు చేసుకోవాలి. అప్పుడే అంటారు అద్భుతమైన వారు పరోపకారి అని. ఓం శాంతి.